మన తొలి వెలుగు ప్రేక్షకులందరికీ నమస్తే. 10వ తరగతి విద్యార్థినికి తాళి కట్టిన టీచర్ అంట. ఇక ఈయన ఏ చెప్తారు కొట్టాలి చెప్పు ప్రజలారా. ఇక 10వ తరగతి చదువుకునే అమ్మాయి మెడల పసుపు తాడు కట్టిండంట టీచర్. మళ్ళీ ఆయన ఏం చదువు చెప్తాడు ఆయన అంటే భౌతిక శాస్త్రం చెప్తాడంట. ఈ మోతవారి చదువు చెప్పురా సన్నాసి అంటే పుస్తకం చెలకు వచ్చిందంట. ఇక గిసోంటి వాళ్ళు ఉన్నాక పొరగాళ్ళు మరి ఎట్లా చదువుకుంటారో చెప్పురి. 10వ తరగతి అంటే మైనర్ అన్నట్టుగా లెక్క. మైనర్ విద్యార్థిని పైన ఆయన లైంగికంగా దాడి చేస్తూ వేధిస్తూ బెదిరిస్తూ చివరికి ఏకంగా పుస్తకం ఇచ్చిండట. ఘట్కేసర్ పరిధిలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఘటన. పోలీసులకు తల్లిదండ్రుల ఫిర్యాదు, ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు, అరెస్టు. పోక్సో కేసు అయిందంట. ఇక పోక్సో కేసు అయినాక ఇక ఆయన మంచం ఎక్కేయలేదు, మళ్ళీ పిల్లలుగా లేదు ఆయన. ఇక మళ్ళీ ఏం చేస్తాడు ఇక ఆయన బయటకు వచ్చి? సిగ్గి శరం లజ్జ ఉండాలి ఏమన్నా. 10వ తరగతి అమ్మాయి అంటే చిన్న అమ్మాయి, ఈయనకేమో 27 ఏళ్ళంట. భౌతిక శాస్త్రం చెప్తారంట. భౌతిక శాస్త్రం చెప్పురా మయ్యగానంటే ఈయన ఇగో ఈ ప్రేమ పాఠాలు చెప్పుకుంటా అమ్మాయిల మెడల పసుపు తాడు కట్టి అలా కూర్చుండట. ఇంటికి పోయేసరికల్లా వాళ్ళమ్మ గట్టినే ఉంటుంది కదా. ఇక తల్లి అన్నప్పుడు గా మాత్రం చూడదా మరి. బట్టలు మార్చుకుంటప్పుడు అప్పుడు ఇప్పుడు ఎప్పుడో పాడైపోను చూస్తారకల్లా పసుపు తాడు లెక్క అవుపడుతుందంట. ఏందమ్మాయి మన బిడ్డ మెడలేమో తాడుతుంది పుస్తల తాడు అవుపడుతుంది అనుకోని చిన్నగా తల్లిపోయిందట. అయితే మెడ మీద చేసి గుంజిందట. గుంజిసరికల్లా ఇంత పొడికి వెళ్ళిందట. పట్టుకొని చూస్తారకల్లా తాలిబొట్టు. ఏంది బిడ్డ ఎక్కడి కథ ఏం లెక్క ఇది ఏం కథ అంటే అమ్మ మా బయట మాకు సారు ఉన్నాడు, ఆడు భౌతిక శాస్త్రం చెప్తాడు, నన్ను రోజు ఇబ్బంది పెడుతుండు, బెదిరిస్తుండు, భయపెట్టిస్తుండు, లైంగికంగా చాలా రకాలుగా ఇబ్బంది పెట్టి ఇగో నాకు మెడల పుస్తకం ఇచ్చిండమ్మ, సాన్ రోజులే కట్టి ఎవరికి చెప్పొద్దు, చెప్తే కొట్టి సంపుతా అని చెప్పాడు అని ఏడ్చుకుంటా తల్లికి చెప్పిందట. తల్లి పోయి పాఠశాలకు పోయిందట. పాఠశాలకు పోయి ఆడ ప్రిన్సిపాల్ ఉంటాడు కదా, ప్రిన్సిపాల్ని ఏం సార్ ఏం కథ నా బిడ్డకు చదువు చెప్పురని మీకు ఫీజు కట్టి మరి మీ బయటకు పంపిస్తే చదువు ముచ్చట పక్కకు పెట్టి ఏకంగా పుస్తకం కట్టి పంపించాడు. మరి పలానోడు అంట జర చూడు సార్ అనేసరికల్లా ప్రిన్సిపాల్ అన్నాడంట ఇవన్నీ బయట జరిగే ముచ్చట్లకు మా బడికి ఎలాంటి సంబంధం లేదమ్మా, మీరేమన్నా ఉంటే బయట చూసుకోపోరని చెప్తే చక్క పోలీసు వాళ్ళకి అడిగిపోతే పోలీసులు పోక్సో కేసు అంటే పెట్టిరంట. పోక్సో కేసు పెట్టి భర్త పూజ చేసి 7 కాడికి బయట కొట్టి కొట్టుకుంటా కొనబోయి లోపల వేసిరట పోలీసులు. సిగ్గు ఉండాలి జరనన్న. చదువు చెప్పురా మాయగా నన్ను బయలుకి పంపితే గిట్ట పుస్తకాలు కట్టి ఎలా కొడితే రేపన్నాడు వాళ్ళని బయలుకి తోలుతారులా. అసలుకే ప్రైవేటు పాఠశాలల్లో పొరగాలను తోలమంటే చాలా రకాలుగా తల్లిదండ్రులు భయపడుతున్నారు. ఇక గిసోడి పని చేసి ఇక వాడిని తోలుతాడా? ఇక ఎవడు తోలాడు. ఏడ జరిగింది ముచ్చట ఎట్లా జరిగింది అనేది జర్ర చేపటి చెప్తే అయినా ప్రయత్నం చేయాలి. ఘట్కేసర్లనట విద్యాబుద్ధులు నేర్పాల్సిన ఓ పాఠశాల ఉపాధ్యాయుడే దారి తప్పాడు. 10వ తరగతి చదువుతున్న మైనర్ విద్యార్థిని మాయమాటలు చెప్పి రహస్యంగా తాళి కట్టాడు. ఈ ఉదంతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోచారం ఐటీ కారిడార్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాలలో పర్రే మైట్రియన్ అంటే పేరు మైట్రియన్. మరి మైట్రియన్ అంటే మరి ఏ మతస్థుడో ఏ కులస్తుడో నాకు తెలియదు. ఇటువంటి పేరు అయితే ఎన్నడూ వెళ్ళా నేను. ఈయన పేరు మైట్రియన్ అంటే 27 సంవత్సరాలు ఉంటాడంట. భౌతిక శాస్త్రం ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నాడు. అదే స్కూల్లో 10వ తరగతి చదువుతున్న బాలికను తరచూ లైంగికంగా వేధిస్తుండేవాడు. ఈ క్రమంలో బాలికను మోసగించి ఎవరికి తెలియకుండానే పసుపు తాడి కట్టి పెళ్లి చేసుకున్నాడు. స్కూల్ నుంచి ఇంటికి వెళ్ళిన బాలిక మెడలో పసుపు తాడును ఉండడాన్ని గమనించిన తల్లి కుమార్తెను నిలదీసింది. ఏడుకెళ్ళి వచ్చింది ఎక్కడి కథ ఏం కథ అని నిలదీసరికల్లా దీంతో ఆ బాలిక విషయాన్ని తల్లికి వివరించింది. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు విషయాన్ని ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకెళ్లారు. అయితే బయట జరిగే విషయాలకు తమకు సంబంధం లేదంటూ ప్రిన్సిపాల్ చెప్పడంతో బాధితులు పోలీసులను ఆశ్రమించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితుడిపై పోక్సో కేసు నమోదు చేసి పోలీసులు సదరు ఉపాధ్యాయుని అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. ఈ ఘటనపైన ఆగ్రహం వ్యక్తం చేసిన విద్యార్థి సంఘాలు పాఠశాల యాజమాన్యాలపైన చర్యలు తీసుకోవాలని పెద్ద ధర్నాలు రస్తారోకోలు చేసిరట. మరి ప్రిన్సిపాల్ అన్న మరి అయ్యో అట్టెట్ అయింది, మరి అది నిజమెంత అబద్ధమెంత అని కనీసం నేను పిలిచి అడుగుతా అని చెప్పాలి. బయట జరిగిన ముచ్చట్లకు మాకు సంబంధం లేదు అంటే ఏమైనా ఆయనకు వాళ్ళు ఇచ్చే ఫీజులే లెక్క. 10,000 20,000 తీసుకొచ్చి ఫీజు కట్టాలి మాకు, అంతేగాని ఈ బయలు ఏమన్నా జరగని మాకు సంబంధం లేదన్నట్టు ప్రిన్సిపాల్ మాట్లాడినట్ట. ప్రిన్సిపాల్ కన్నా సిగ్గు ఉండాలి. ప్రిన్సిపాల్ అన్నప్పుడు బయలు ఇప్పుడు పెద్ద మనిషి ఆయనే కదా. మరి ఏసారి ఏం చేస్తుండు, ఏ అమ్మాయిలకు అవి చూస్తుండు, లేకపోతే ఏమన్నా గట్టినే చేయరాని పనులు చేస్తురా, లంగా దొంగ బయటపై పనులు. రేపన్నాడు మరి గిసోటి పని చేస్తే నా నోట్లో ఉంచుతారు, నా స్కూల్ నోట్లో ఉంచుతారు, రేపన్నాడు పిల్లలు తోలరు అనే కనీసం భయం భక్తి ఉండాలి కదా సార్కు. ఆ సార్కు భక్తి లేదు, ఆ ప్రిన్సిపాల్కు భయం భక్తి లేదు, ఈ చదువు చెప్పే సార్ గారికి ఈ భౌతిక శాస్త్రం చెప్తానికి ఈయనకి లేదు. మైట్రియన్ అంట ఆయన పేరు.
కొనబోయి లోపల వేసిరంట. పోక్సో కేసు చట్టం వేసిరంట. పోక్సో కేసు కింద వేసిరంట. మరి ఇక బయటికి వెళ్తుండొచ్చు అయినగా బయటికి వెళ్ళానా మళ్ళీ బట్ట కట్టానా మంచం ఎక్కానా పిల్లలు కానేనా? ఏమన్నా సిగ్గి శరం లజ్జ ఉండాలి. 10వ తరగతి అమ్మాయి అంటే చిన్న అమ్మాయి అంటే మైనర్ అన్నట్టే. వీడు 27 ఏళ్ళు ఉన్నాడు. అయితే కదా బయటకాయ పోయేవాళ్ళు నేను లవ్ చేసో లేకపోతే ఇంటికన్నా పోయి పిల్లని రనిపోతే ఇవ్వపోయినారు. ఆడనో ఈయన ప్రైవేట్గా చెప్తున్నాయంటే ఎంత లేదు లేదన్నా 10-12 వేల జీతం అయితే ఇస్తారు. అంతకైతే ఎక్కువసారి ఈయన కానీ ఆ బయట ఏమైనా పెళ్లి చేసుకోవాలి కానీ పోతారు. ఎక్కడేమో సాత్రం ఉండే కదా పుట్టగతి లేనాడు వచ్చిన సుట్టపామును గుంజులాయండి అన్నట్టు ఈ చిన్నపిల్లే దొరికిన అదర నాకు అర్థం కాదు. కానీ ఇప్పుడే పిల్లలు 10వ తరగతి అమ్మాయిలు అంటే చాలా చిన్నగా ఉంటారు. వాళ్ళకు తెలిసి తెలియని వయసు వాళ్ళది. ఆయనకి ఏం మాయ మాటలు చెప్పిండో ఎట్ట చెప్పిండో ఇంకా బెదిరించి భయపెట్టి పసుపు తాడు కట్టి ఇంటికి పంపించి బయట ఎవ్వరికి చెప్పక వాళ్ళకని చెప్తూ అంటే నేను చంపేస్తా నిన్ను కొడతా చిడతా అని చేస్తారు కల ఆలస్యంగా వెలుగులోకి వచ్చిందంట. మరి పుస్తకాలు 10 రోజులు ఆయనో ఇంకా దరిద్రం ఇంకేమేం చేసిండో ఏం కథనో ఏమో తెలియదు. కానీ గిసోంటి లంగాలు వచ్చే బయటవాయి గాలుగులు ఉంటారు. మా అమ్మగాని తల్లిదండ్రులు మీరు కూడా జర జాగ్రత్తగా ఉండి పిల్లలని అడుగురి. సారు సార్ అన్న ఇబ్బంది పెడుతున్నా బిడ్డ ఎవడన్నా గిట్టినా అంటే మాకు చెప్పురు అని చెప్పి ఆయన పోయి మైలపోలు తీసే ఉపాయం చేయరు. అంతేగాని మనం కూడా అదమర్చి ఉన్నట్టయితే ఒక ఇసోంటి పనులు అవుతాయి. జర జాగ్రత్త. అయినా కానీ ప్రైవేట్ సార్లు అంటే ఇసోంటి సార్లు అందరినీ నేను ఎందుకంట కానీ ఇసోంటి సార్లు కూడా ఉంటే జర సిగ్గు తెచ్చుకొని బుద్ధి తెచ్చుకొని పిల్లలకు పాఠాలు చెప్ప బుద్ధి అయితే పాఠాలు చెప్పాలి. లేకపోతే అటెంకల ఉప్పరోళ్ళకి కాడికి పోతే తట్టనెత్తలు పెడతారు. పొద్దుదాకా పని చేస్తే అప్పుడు కానీ మైలపోయి ఏమంటారు చెమట పడుతుంది. గిసోటి బయటపై కథలు పడుకుంటూ ఉంటారు. అంతేగాని మంచిగా సుఖంగా పోయి ప్యాన్ కింద కూర్చొని చదువు చెప్పురా నాయన అంటే పిల్లలకు ప్రేమ పాఠాలు నేర్పి ఉత్తపుణ్యానికి అమ్మాయి మెడలన్నట పుస్తకం కట్టినట మేడ్చేలేనా ఇది జరిగింది గట్కేసారు దగ్గర జరిగిందట. ప్రజలారా జాగ్రత్త అందరూ వల్ల జర మమ్మగాని అమ్మాయిలు చదువుకుంటోళ్ళు అయినా కానీ తల్లిదండ్రులు అయినా కానీ జర జాగ్రత్తగా ఉండే ఉపాయం చేయాలి. ఎందుకంటే ఇక ఇసోటి లంగ బయట వేయగాలి అక్కడోడు తగులుతుంటారు. జర జాగ్రత్త.